ప్రభువు యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు. అనుదిన ఆత్మీయ ఆహారము అనే కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలాసార్లు మనకేదైనా అవసరం వచ్చినప్పుడు, ఆపదొచ్చినప్పుడు, మనకి దగ్గరగా ఎవరు ఉంటారు అని చెప్పి వారి సహాయం కోసం ఎదురు చూస్తాం. కొన్నిసార్లు ఆ సహాయం నెరవేరుతుంది కానీ, కొన్నిసార్లు మనము ఎదురు చూసినటువంటి వారు ఎవరి మీద అయితే మనం ఆధారపడతామో వారు మనకు సహాయం చేయకపోవచ్చు. మరికొన్ని సమయాల్లో మనము ఎవరినైనా అవసరం అడిగినప్పుడు, లేకపోతే డబ్బు అడిగినప్పుడు, లేదంటే ఇంకేదైనా సహాయం అడిగినప్పుడు వాళ్ళు మనల్ని తృణీకరించడమే కాకుండా మనల్ని హేళన కూడా చేయొచ్చు, లేదా మన దగ్గర నుంచి దూరంగా వెళ్ళొచ్చు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు గొప్ప దేవుడు. మనము ఏ స్థితిలో ఉన్నా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, మన దేవుణ్ణి మనం అడిగినప్పుడు మన దేవుడు తప్పక మనకు సహాయం చేస్తాడు. అంతేకాదు, ఆయన చేసేటువంటి సహాయము చాలా ఉన్నతంగా ఉంటుంది. చూడండి, గమనించండి. కీర్తనల గ్రంథం 108వ అధ్యాయం 12వ వచనం నేను చదువుతా ఉన్నాను. మనుషుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయము దయచేయి. నిజమే. దేవుడు ఏం చెప్తున్నాడంటే మనుషుల సహాయము వ్యర్థం. బైబిల్లో యోసేపు ఉన్నాడు. యోసేపు జైల్లో ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఇద్దరు రాజు దగ్గర పనిచేసేటువంటి పానదాయక వ్యక్తులు ఇద్దరు ఉన్నారు. వారిలో ఇద్దరికి కల వచ్చింది. కలభావం యోసేపు చెప్పాడు. యోసేపు చెప్పినట్లుగానే ఒకతను తిరిగి పనిలో చేర్చబడ్డాడు, రెండవ అతను ఉరితీయబడ్డాడు. కానీ ఈ మేలు పొందినటువంటి వ్యక్తి మర్చిపోయాడు. యోసేపు తన టైం రాలా, జైల్లోనే ఉన్నాడు. కొద్ది దినాలు పోయిన తర్వాత రాజుకు మరలా కల వచ్చింది. అలాగే ఎవరైతే ఈ పానదాయక వ్యక్తి ఉన్నాడో ఆయనకు అప్పుడు యోసేపు గుర్తొచ్చాడు. ఈ సమయానికి ఆయన రిలీజ్ అయిన టైంకి ఈయనకి కల వచ్చే టైంకి దాదాపుగా ఎక్కువ టైమే ఉంది. 1 సంవత్సరమో 2 సంవత్సరాలు టైం ఉంది. గమనించండి. మరి ఈ యోసేపు ఆయన మీద నిలబడలా, ఆయన మీద ఆధారపడలా. దేవుడు తగిన సమయం వచ్చినప్పుడు యోసేపును పిలిపించి రాజు ద్వారా రాజు కలభావాన్ని చెప్పేలా చేశాడు. అంతేకాదు, రాజు ఉన్నతమైన స్థితి యోసేపుకి ఇచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషుల మీద మనం ఆధారపడినప్పుడు ఆ సమయంలో ఆ గట్టెక్కుతామేమో, ఆ అవసరం తీరుతుందేమో, కానీ దేవుని ప్రణాళికలో మనం ఉన్నప్పుడు దేవుడు మనకు సహాయం చేశాడంటే ఉన్నతమైన స్థితిలోనికి దేవుడు మనల్ని తీసుకుని వస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎట్టి పరిస్థితుల్లోనూ మనము దేవుని వైపే చూడాలి. ప్రతి చిన్నదానికి ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన వైపు మనం తిరిగినప్పుడు, ఆయనకు ప్రార్థన చేసినప్పుడు, ఆయనకు మొరపెట్టినప్పుడు మన దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. అటువంటి గొప్ప కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవా, నీ పాదాలకు వందనాలు. జీవం కలిగిన దేవా, నిజమే, మనుషుల సహాయం వ్యర్థము. అనేక మార్లు మేము మాకు ఆపదొచ్చినప్పుడు మనుషుల వైపు చూసి నిరాశ పొందిన పరిస్థితులు ఉన్నాయి ప్రభువా. కానీ నాయనా, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నిజమే, నీ మీద ఆధారపడతాం ప్రభువా. నాయన, నీ మీద ఆధారపడినప్పుడు నాయన మా అవసరత తీర్చటమే కాదు, మాకు గొప్ప సహాయం చేస్తావు, మాకు ఘనత ఇస్తావు. ఏ పరిస్థితిలో ఉన్నా నీవే మాకు తోడుగా ఉంటావు అని మేము నమ్ముతూ ఉన్నాం ప్రభా. ఈ వాక్యమైన ప్రతి ఒక్క బిడ్డకి మీరు తోడుగా ఉండండి ప్రభా. వారు చేస్తున్న పనుల్లో మీరు తోడుగా ఉండండి. ఈ దినమంతా మీ సన్నిధి దయచేయండి. నీ కృప దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యొక్క సహవాసము, పరిశుద్ధాత్మ తోడు సదాకాలం మీ అందరితో ఉండి మేలులు దయచేసి నడిపించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. ఈ క్రింద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్ మీరు మీ అవసరాలు తెలియచేయండి. అలాగే
మా యూట్యూబ్ ఛానల్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ధన్యవాదాలు.